ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ వార్తల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొదటగా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, నిరుద్యోగ జేఏసీ నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ, దశాబ్ద కాలంలో మూతబడ్డ బడులు 93,000, వైద్య కళాశాలను వేధిస్తున్న అధ్యాపకుల కొరత, నిట్ యూజీ 2026 నోటిఫికేషన్ విడుదల, మూడో వారంలో డీసెట్ నోటిఫికేషన్ విడుదల, ఏ జిల్లాని తొలగించాం, అది పూర్తిగా తప్పుడు ప్రచారమే తెలంగాణ సీఎం, ప్రజలకు చెప్పి అసెంబ్లీలో చర్చించాకే పునర్వ్యవస్థీకరణపై ఆలోచిస్తాం, కొత్త వాటిని ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, నిట్ యూజీ 2026 నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 8 నుంచి మార్చి 8 వరకు అప్లికేషన్ల స్వీకరణ. మే 3 దేశవ్యాప్తంగా ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకి గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైతే డాక్టర్ చదువుకోవాలి అనుకునే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు. నీట్ యూజీ 2026 నోటిఫికేషన్ని ఆదివారం విడుదల చేసింది. మే 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా పెన్ అండ్ పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, వెటర్నరీ, మిలిటరీ నర్సింగ్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష జరగనుంది. సో ఓవరాల్గా 2026 నీట్ యూజీ పరీక్ష సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో మరొక వార్త చూసుకుంటే, నిరుద్యోగ జేఏసీ నాయకులకు ఒత్తుల ర్యాలీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని, ఇటీవల నల్గొండ చెందినటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి నిరసనగా ఆదివారం రాత్రి చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే గ్రామానికి వెళ్ళి నిరాహార దీక్ష దిగుతామని వారు హెచ్చరించారు. సో ఓవరాల్గా విద్యార్థులు 2 సంవత్సరాల తర్వాత ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వారి యొక్క నిరసనని వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చమని. మరి చూడాలి ఏం జరగబోతుంది అన్నది. సో మరొక న్యూస్ చూసుకుంటే, 3వ వారంలో డీసెట్ నోటిఫికేషన్, డిఈడి కాలేజీలకు టీఏఎఫ్ఆర్సి ఫీజుల ప్రతిపాదనలు, పాలిటెక్నిక్ తరాల్లో ఖరారు చేసే ఛాన్స్. రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్ 2026 నోటిఫికేషన్ ఈ నెల 3వ వారంలో వెలువడింది. ప్రాథమిక విద్యా బోధనలో 2 ఏళ్ల డిప్లొమా, డిఈడి కోర్సులకు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారని పాఠశాల విద్యాశాఖ త్వరలో ప్రకటన విడుదల చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలోని ప్రైవేట్ డిఎడ్ కాలేజీలో ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రవేశాల ఫీజుల నియంత్రణ కమిటీ టీఏఎఫ్ఆర్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, మెడికల్, లా, బీఈడి వంటి వృత్తి విద్యా కళాశాల ఫీజులు టీఎఫ్ఆర్సీ నిర్ణయిస్తుంది. 2 ఏళ్ల క్రితం పాలిటెక్నిక్ కళాశాల జాబితాలో చేర్చారు. ఇదే పద్ధతిలో డిఈడి కాలేజీలు కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఇటీవల కమిటీ కోరింది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి డీసెట్ ఎంట్రన్స్ ద్వారా వచ్చే డిఈడి అభ్యర్థులకు కూడా ఇంజనీరింగ్ తరహాలో, పాలిటెక్నిక్ తరహాలో ఫీజులు ఉండే అవకాశం, అంటే ఆ విధంగా పకడ్బందీగా ఉండే అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులకి ఫీజు పెంపు. గ్రూప్ ఏ లాయర్కు ప్రతి కేసుకి ప్రతిరోజు 21,600. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరికి ఫీజు పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెగ్యులర్ అప్పీళ్లకు హాజరయ్యి తుది విచారణ వరకు వాదనలు వినిపించే గ్రూప్ ఏ న్యాయవాదులకు ప్రతిరోజు కేసుకి 21,600 వంతున ప్రభుత్వం చెల్లించనుంది. ప్రస్తుతం 13,500 వంతున చెల్లిస్తున్నారు. గ్రూప్ బి, గ్రూప్ సి న్యాయవాదులకు ఇంతవరకు 9,000 చెల్లిస్తుంటే ఇప్పుడు దాన్ని 14,400గా చెల్లిస్తామని చెప్తున్నారు. సో దాదాపు 11 సంవత్సరాల తర్వాత వీళ్ళకి వారి యొక్క ఫీజుని పెంచారని చెప్తున్నారు. ఇందులో వచ్చేటోళ్ళు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ వంటి లా ఆఫీసర్లు ఉన్నప్పటికీ కొన్ని కేసుల న్యాయవాదులు కూడా అప్పగిస్తారు. సో ఈ యొక్క పెంచిన ఫీజు మొత్తం కూడా గ్రూప్ ఏ, బీసీ అనే న్యాయవాదులకి వర్తిస్తుందని చెప్తున్నారు. సో మరొక వార్త చూసుకుంటే, దశాబ్ద కాలంలో మూతబడ్డ బడులు 93,000. తగినంత మంది విద్యార్థులు లేక దేశవ్యాప్తంగా గత 10 ఏళ్ల కాలంలో 93,000 పైగా పాఠశాలలు మూతబడ్డాయని, అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అగ్రభాగాన ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లోక్సభలో వెల్లడించారు. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో బడులు అధికంగా మూతపడ్డాయి. ప్రజల వలసతో పాటు హేతుబద్ధీకరణ కింద పాఠశాలను విలీనం చేయడం వంటి కారణాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. కొన్ని చోట్ల పాఠశాలలకు కొనసాగుతున్న వాటిలో విద్యార్థులు లేనేలేరు. ఇలాంటి
చోట జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళలో 70% తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఉండడం గమనార్థం. సో దాదాపు తెలంగాణలో 70% స్కూళ్ళు జీరో ఎన్రోల్మెంట్ ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా గత 10 సంవత్సరాల్లో 93,000 స్కూళ్ళు మూతపడ్డాయని, అందులో ప్రథమ భాగం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉంటే జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళలో 70% తెలంగాణ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో మరొక వార్త చూసుకుంటే వైద్య కళాశాలలో విధిస్తున్న అధ్యాపకుల కొరత. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా విధిస్తుంది. పాత కళాశాలలో ఒకరిద్దరు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని విభాగాల్లో మాత్రం ఒక్కరు కూడా లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. రాష్ట్రంలో ఒకేసారి పెద్ద మొత్తంలో వైద్య కళాశాలలు ఏర్పాటైనందున అధ్యాపకుల కొరత ఉన్నమాట వాస్తవమేమని, అయితే ప్రభుత్వం త్వరలో 1900 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా త్వరలో తెలంగాణ గవర్నమెంట్ 1900 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్య విద్యా సంచాలకులు తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలోని విద్యా ఉద్యోగ వార్తలు. మరొకరిస్తూ మళ్ళీ కదా స్టేట్.